హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చి శాంతినగర్ 13 రోడ్లో అపార్ట్మెంట్ చేసామండి. అది ఉత్తరం వైపు గ్రౌండ్ లైన్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు మీకు ఫోన్లోకి వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇదే అపార్ట్మెంట్ గ్రౌండ్ లైన్ వచ్చి మనం అలాగా అపార్ట్మెంట్ పైన చూసిన 2.5 లైన్లు అండి, వేస్ట్ వాటర్ అవి వాష్ ఏరియా సంబంధించినవి. ఆ 2.5 లైన్ని 4 అంగళకి కన్వర్ట్ చేసుకుంటే ఈ ఫ్రీగా రన్నింగ్ అనేది బాగుంటుందండి. స్టక్ అవ్వడం కానీ రేపు పొద్దున మనకు పని అయితే ఉండదు. ఫ్రీగా ఉంటాయి లైన్లు, స్టక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అవ్వసలా. సో ఇదిగోండి, మనకి ఎక్కడెక్కడ ఛాంబర్లు ఉంటాయి. ఈ ఛాంబర్ల దగ్గర కూడా ఫీడ్ డ్రాప్ పెట్టుకుంటాం. దానికి ఎందుకంటే ఎక్కడెక్కడ మన ట్యాప్ కొని ఫ్లోరింగ్ జరిగినప్పుడు దాంట్లో వాటర్ పెట్టుకుంటారండి, ఫ్లోరింగ్ మీద వాటర్ వెళ్ళేలాగా దాంట్లోకి. దానికోసం ఎక్కడ మ్యాన్హోల్ ఉంటే అక్కడ మన పీడప్ సెట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాన్హోల్ అనేది అలా చూశారు కదా, మీకు అలా ఫినిషింగ్ చేసుకోవాలని చేసుకుంటే లైన్ అనేది చాలా స్మూత్గా రన్నింగ్ అవుతాయి. చూడండి, మనకి ఎక్కడెక్కడ మ్యాన్హోల్లో పక్కన బెల్ కూడా కనబడుతుంది మీకు. ఆ బెల్కిను ఆ మ్యాన్హోల్లో చుట్టూ కూడా ఆ రంగులో గురువు వస్తుందండి. మనకు గురువు వస్తే ఏంటంటే ఎప్పుడైనా మనం తీసుకుంటానికి అవకాశంగా ఉంటుంది. అపార్ట్మెంట్లో కంపల్సరీగా మన ఈ ఛాంబర్లో బెల్ వేసినప్పుడు పోర్చకూడదండి. ఫ్రీగా తీసుకునేలాగా ఉండాలి. వేలతో తీసుకోవచ్చు, వేలు పెట్టేలాగా, అంత గ్యాప్ ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్, మట్టి అయితే సదరం జరిగింది. ఈ మట్టి చదివినప్పుడు మట్టికి మన వాళ్ళు ఛాంబర్లో మట్టి వేసారు సరిగ్గా అక్కడక్కడ. అది మనం పని చేసి ఎవరన్నా వచ్చి అలాగ మట్టి వేస్తే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. నిన్న చేసి మట్టి చదివినప్పుడు వాళ్ళు సరిగ్గా కొంచెం పడితే పడింది, క్లీన్ చేసి వెళ్తే బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇది కూడా 2వ ఫ్లాట్ వాష్ ఏరియా అండి. ఇది ఈ 2.5 లైన్ కూడా పైనుంచి వచ్చిన 2.5 లైన్ అండి. కిచెన్కి సంబంధించింది, వాష్ ఏరియాకి సంబంధించిన 2.5 లైన్ని 4 అంగళాల కింద కనెక్ట్ చేయడం జరిగింది. సో అలా చేసుకుంటే మనకి స్టక్కింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కిచెన్లో చెత్త చెదరం అంతా వచ్చేస్తూ ఉంటుంది. అదే మొత్తం అని 2 లైన్లు కిందకు చేసామనుకోండి, స్టక్కింగ్ అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏంటంటే 4 అంగళాల కింద రిడ్యూస్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా మన వేస్ట్ వాటర్ లైన్ అండి. ఈ అలా మనకు మ్యాన్హోల్ దగ్గర కూడా ఫీడ్ డ్రాప్ పెట్టుకుంటాం. ఫీడ్ డ్రాప్ పెట్టుకుంటే ట్యాప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒండ్రులు కంపల్సరీ ఈ ఛాంబర్లు వచ్చి మనకు అలా చేసుకోవాలండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఇది రెయిన్ వాటర్ 4 అంగుళాలు. ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఏక స్లాబ్ అండి, ఇది ఒకే లెవెల్ స్లాబ్ అవడం వల్ల ఈశాన్యములకి వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి మనకి పైన టవర్స్ మీద భద్రైనప్పుడు. దానివల్ల 6 అంగుళాలు చేసుకుంటే చాలా స్పీడ్గా నాంట్రఫ్ అండి, ఫ్లోర్లో స్మెల్ రాకుండా ఉంటుందని. ఫ్లోర్లో ఈశాన్యములకి టైల్స్ వాటర్ పెడతారు కదండి, ఆ ఫ్లోర్ వాటర్ అది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం 6 అంగుళాలు వేయడం వల్ల త్వరగా స్పీడ్గా అవుట్ అయిపోద్దండి రెయిన్ వాటర్. అంటే రెయిన్ వాటర్ అంటే పెద్దగా ఎప్పుడైనా ఒకసారి వర్షాలు వస్తూ ఉంటాయి, ఆ వర్షం అనేది కిందకు వచ్చేస్తుంది. 6 అంగుళాల స్పీడ్గా ఎక్కువ వచ్చేస్తుంది. అదే 4 అంగుళాలు అయితే కొంచెం స్లో అవుద్ది అనమాట. అదే ఏ ఫ్లాట్ డివైడ్ అయిపోతుంది అనుకోండి, 4 అంగుళాలు వేసుకుంటే సరిపోద్దండి. సో ఈ బిల్డింగ్లో మనం చెప్పుకోవాలంటే ట్యాప్ మేస్త్రి గారండి. ఫిబ్రవరిలో శంకుస్థాపన అయింది, ఇంకా ఫిబ్రవరి రాకముందే కంప్లీట్ అయిపోయింది. ఇది 3 నెలల క్రితమే కంప్లీట్ అయిపోయేది. సో పక్క ప్రాజెక్ట్ చేస్తే మీకు ఆల్రెడీ కనబడుతుంది, డిస్ప్లే అవుతుంది పక్క ప్రాజెక్టు. దానివల్ల ఇది కొంచెం లేట్ అయింది. చాలా స్పీడ్గా చేస్తారండి. అసలు ఇలా పెద్ద ప్రాజెక్టులు ఎక్కువ చేస్తారు. ఈయన పెద్ద ప్రాజెక్టులు అయినా చాలా స్పీడ్గా అందించేస్తారండి. అసలు మ్యాన్ పవర్ చాలా ఉంది వీళ్ళ దగ్గర, 100-150 దాకా ఉంటుందండి మ్యాన్ పవర్. ట్యాప్ మేస్టర్ ఫోన్ నెంబర్ వచ్చి మీకు డిస్క్రిప్షన్ ఇస్తానండి, ఏలూరు. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. బాగా తెలుసండి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫోటో కనబడుతుంది. సో ఫ్రెండ్స్, అది నేనేనండి, తప్పు అనుకోవద్దు. ఎంత కష్టపడి చేస్తామండి. చేసి ఇంటికి వెళ్ళి నైట్ మేము వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇచ్చి మా వీడియోకి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ శానిటరీ, ప్లంబింగ్, వాటర్ ప్రూఫింగ్, కన్స్ట్రక్షన్ సంబంధించిన టిప్స్ అనేవి కూడా మీకు వీడియోల ద్వారా అందిస్తామండి. సో ఫ్రెండ్స్, ఛాంబర్ ఇదండి. ఫినిషింగ్ వచ్చి మామూలుగా ప్లాస్టింగ్ చేసుకుంటాం.
నెక్స్ట్ అలాగా వంటతో కలయపెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, కొత్తగా మా వీడియోలు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు అందుబాటులో వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.